శ్రీహరి దశావతారాల్లో 4వ అవతారం నృసింహ అవతారం. శ్రీహరి అవతార పరంపరలో నర మృగ శరీరముతో నరసింహ అవతారుడై ప్రహ్లాద వరదుడిగా అవతరించాడు. వాస్తవానికి దశావతారాల్లో నరసింహ అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తలచినదే తడువుగా భక్తుల్ని కటాక్షించి కాచి రక్షించే దైవం శ్రీ నారసింహ విభుడు. ప్రహ్లాద వరదుడిగా ఈ కదిరి దివ్యక్షేత్రంలో వెలసిన నరసింహస్వామి అత్యంత ప్రసన్నుడై శ్రీ లక్ష్మీ నారసింహ విభుడిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. రాయల వంశీకుల చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణం, అభివృద్ధి జరిగాయి. అంతటి విశిష్టమైన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర వైభవాన్ని నేటి తీర్థయాత్రలో నేత్రపర్వంగా దర్శించి తరిద్దాం రండి. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. నారసింహావతారం పరిపూర్ణంగా ప్రహ్లాదుడిని కాచి రక్షించడానికి దాల్చినదే. వైకుంఠవాసుడు ప్రహ్లాదుడిని తన తండ్రి వారి నుంచి రక్షించేందుకు, దుష్టుడైన హిరణ్యకశిపుడిని వధించేందుకు ఈ అవతారాన్ని దాల్చాడు. ఓ స్తంభం నుంచి మహోగ్ర రూపుడై ప్రకటితమయ్యాడు. దుష్ట సంహారం జరిగాక ప్రహ్లాదుడి స్తుతి వల్ల స్వామి శాంతించాడు. ఆనాటి నుంచి అనేక రూపాల్లో, అనేక దివ్యక్షేత్రాల్లో కొలువై స్వామి పూజలందుకుంటున్నాడు. కదిరి దివ్యక్షేత్రం నవనారసింహ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈనాటికి అత్యంత వైభవంగా జరిగే కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందుతారు. మహామహిమాన్వితుడైన శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువైన కదిరి నరసింహ క్షేత్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా కదిరి విరాజమానమవుతోంది. అనంతపురం పట్టణానికి కదిరి క్షేత్రం దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రహ్లాద వరదుడైన శ్రీ లక్ష్మీ నారసింహుడిగా వెలసి స్వామి ఇక్కడ కలియుగ వరదుడిగా పూజలందుకుంటున్నాడు. నవనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా ప్రఖ్యాతి చెందింది. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 100 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. నారసింహుడు కృతయుగంలో చంద్ర వృక్షంలో వెలిశాడు. 10వ శతాబ్దంలో పట్నం పాలెగాడు రంగనాయకుల గోవులు కదిరి వృక్షంలో ఉన్న సాలగ్రామాల్ని క్షీరధారలతో అభిషేకించాయి. నిత్యం ఆ గోవులు అలా చేయడం వల్ల రంగనాయకులకు సకల సౌభాగ్యాలు కలిగేవి. ఓ దివ్య ముహూర్తాన స్వామి ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చాడు. తనకి అక్కడే ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు.
పూర్వపుణ్యం కలిసి రావడం వల్లే తనకి స్వామివారి దివ్యలీలా విగ్రహ సందర్శన భాగ్యం కలిగిందని భావించిన రంగనాయకులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి కదిరి వృక్షం కిందే ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఒకానొకప్పుడు ఈ క్షేత్రాన్ని ఖాద్రి అని పిలిచేవాళ్లు. ఖా అంటే విష్ణుపాదం అని అర్థం, అద్రి అంటే కొండ అని అర్థం. విష్ణు పాదాన్ని తలదాల్చిన కొండ గనుక ఈ క్షేత్రానికి ఖాద్రి అని పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు కదిరిగా రూపాంతరం చెందింది. ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న కదిరి కొండపై ఓ శిల మీద స్వామి పాదాల్ని ఈనాటికి మనం చూడొచ్చు. వేదవ్యాసుడు ఇక్కడ వేద ప్రబోధం చేశాడు కనుక ఈ అరణ్యానికి వేదారణ్యమనే పేరొచ్చింది. శ్రీ మహాలక్ష్మి సమేతుడై స్వామి ఇక్కడ కొలువు తీరాడు కనుక ఆ దేవరని కొలిచిన వాళ్లకి అఖండ లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమవుతుందని భక్తుల నమ్మకం. కరుణా వరుణాలయ అయిన ఆ చల్లని తల్లి కూడా దీనికి నిదర్శనంగా భక్తులపై అనంతమైన లక్ష్మీ కటాక్షాన్ని కురిపిస్తూ ఈ క్షేత్ర వైభవాన్ని ఏటికేడు ద్విగుణీకృతం చేస్తోంది. నిత్య పూజలేవిగో నేరిచినానో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలేవిగో నేరిచినానో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. అల్లంత దూరం నుంచే సమున్నతమైన రీతిలో స్వాగతం పలుకుతూ శ్రీ నారసింహ విభుడి దివ్య ఆలయ శిఖరం దర్శనమిస్తుంది. ఈ గాలిగోపురం వైభవాన్ని చూస్తే చాలు. ఆలయం లోపల కొలువు తీరిన దేవర వైభవం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అలనాటి సంప్రదాయ ఆలయ నిర్మాణ రీతి స్పష్టంగా గోచరిస్తుంది. భక్తులు ముందుగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టకు చేరుకొని తల నీలాల్ని సమర్పించుకుంటారు. తర్వాత ఆలయానికి అతి చేరువలో ఉన్న భృగు తీర్థానికి వెళ్లి స్నానాధికాలు ఆచరించి శుచిగా ఆలయానికి చేరుకుంటారు. సువిశాలమైన అత్యంత రమణీయమైన ఈ దేవాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తుల హృదయాల్లో దాగి ఉన్న అంతులేని చింతలన్నీ మటుమాయమైపోతాయి. ప్రధాన ఆలయం ప్రాంగణంలోనే కుడివైపున కోదండ రామాలయం కనిపిస్తుంది. సీతా లక్ష్మణ సమేతుడై రామభద్రుడు కొలువు తీరిన ఈ ఆలయం అలనాటి రాజులు చక్రవర్తుల కళాభిమానానికి పరిపూర్ణ నిదర్శనం. రామచంద్రమూర్తిని దర్శించుకున్న భక్తులు నేరుగా ఈ ప్రాంగణంలోనే ఉన్న నాగుల కట్టకి చేరుకుంటారు. పెద్ద అశ్వత్థ వృక్షం కింద స్థాపితమైన ఈ నాగదేవతల విగ్రహాలు అత్యంత మహిమాన్వితమైనవని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల, నాగదేవతల అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం. సంతానార్థులు నిత్యం ఈ అశ్వత్థ వృక్షం కింద కొలువు తీరిన నాగదేవతల విగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత భక్తులు ఈ ప్రాంగణంలోనే ఉన్న గోవిందరాజస్వామిని దర్శించుకొని తరిస్తారు. తర్వాత భక్తులు దగ్గరలోనే ఉన్న క్షేత్ర పాలకుడైన చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకుంటారు.
స్వామిని దర్శించుకున్న క్షణంలో భక్తుల హృదయాలు దివ్య ఆధ్యాత్మిక వైభవంతో పులకించిపోతాయి. ఇక్కడి నుంచి భక్తులు నేరుగా కొట్టాయం మంటపానికి చేరుకుంటారు. ఈ మంటపంలోనే స్వామివారికి ఏటా అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల వేళ స్వామి వైభవం దిగంతాలకు పాకుతుంది. ఆకాశ వీధిన పయనించే దేవతలు సైతం దిగివచ్చి ఈ లక్ష్మీ నారసింహదేవరని కొలిచి తీరాల్సిందే. మానవ దేహంతో సింహముఖాన్ని ధరించి గర్జిస్తూ ఉద్భవించిన రూపం నరసింహస్వామి. ఈ స్వామిని శరణు వేడిన వారికి సమస్త ఈతి బాధలు నశిస్తాయి. ఆరోగ్య సమస్యలు, రుణబాధలు తీరిపోతాయి. భూత ప్రేత పిశాచ భయాలు పటాపంచలైపోతాయి. లక్ష్మీ వల్లభుడైన నారసింహ విభుడిని దర్శించుకొని సేవించుకున్న భక్తులకు అఖండ లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమవుతుందనటంలో అణుమాత్రమైన సందేహం లేదు. కద్రీలోని నరసింహ భగవానుడు ఖద్రీ వృక్షం మూలాల నుండి ఉద్భవించాడు. హిరణ్యకశపుని చీల్చే అష్టబాహు నరసింహస్వామిగా ఇక్కడ కనిపిస్తాడు. ప్రహ్లాదుడు ముకుళిత హస్తాలతో స్వామి ప్రక్కన నిలబడి ఉండటం భక్తులు దర్శిస్తారు. కోరిన వరాలను అనుగ్రహించే చల్లని తండ్రిగా, పిలవగానే పలికే కొంగు బంగారంగా ఈ స్వామి సుప్రసిద్ధుడయ్యాడు. స్థల పురాణం ప్రకారం ఈ దివ్యధామంలో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. అనుగ్రహించిన స్వామి తాను భృగు తీర్థంలో ఉన్నానని బయటికి తీసి ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్యాల్ని ఏర్పాటు చేయమని ఆదేశించారు. భృగు మహర్షి ప్రతిష్ఠించిన ఆ విగ్రహాలకు వసంత వల్లభులని పేరొచ్చింది. నాడు హిరణ్యకశపుణ్ణి వధించిన తర్వాత స్వామి రౌద్ర రూపం ధాటికి ముల్లోకాలు వణికిపోయాయి. ముక్కోటి దేవతలు ప్రహ్లాదుడు శరణువేడగా స్వామి కరుణించి శాంతించి శ్రీలక్ష్మీ వల్లభుడిగా ఇక్కడ అవతరించాడు. నాటి నుంచి స్వామి వైభవం అఖండ తేజో విరాజమానంగా దిగంతాలకు ప్రసరిస్తోంది. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే సమున్నతమైన రీతితో పంచలోహ కవచాన్ని తాపడం చేసిన సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి తర్వాత భక్తులు నేరుగా గర్భాలయానికి చేరుకుంటారు. ఆనాటి రాయల వంశీకుల శిల్పకళా వైదుష్యానికి ప్రతీక ఈ ఆలయ నిర్మాణ రీతి. సరిగ్గా స్వామివారి మూల విరాట్టుకి ఎదురుగా గరుడాళ్వార్ మందిరం కనిపిస్తుంది. స్వామికి అత్యంత నమ్మకమైన సేవకుల్లో ఆంజనేయుడి తర్వాత ప్రధాన స్థానం గరుడాళ్వార్దే. ప్రహ్లాద వరదుడైన కరుణాసముద్రుడు నారసింహ విభుడు. ఈ స్వామి ఆర్తత్రాణ పరాయణుడు. నిష్కల్మషమైన భక్తితో తనని కొలిచిన వారికి కొంగు బంగారం. విష్ణువు రూపాలన్నిట్లోకి ఈ రూపానికున్న ప్రత్యేకత అదే. అందుకే ఈ స్వామి అతి శీఘ్రగతిన భక్త సంరక్షణ భారాన్ని చేపడతాడు. నమ్మి కొలిచిన వారికి సకల భోగభాగ్యాలను ప్రసాదించి అనంతమైన సంపదని వరదానంగా అనుగ్రహిస్తాడు. గర్భాలయంలో మనకి రాయల కాలం నాటి శిల్పకళా వైదుష్యం స్పష్టంగా కనిపిస్తుంది.
స్వామివారి గర్భాలయం ప్రధాన ద్వారానికి ఇరువైపులా శంఖచక్ర గదాధారులై తిరునామాల్ని ధరించి ఠీవిగా నిలుచున్న ద్వారపాలకులైన జయ విజయులు కనిపిస్తారు. చక్కగా భక్తుల్లోపలికి వెళ్లడానికి మూల విరాట్టుని దర్శించుకున్న తర్వాత తిరిగి శ్రద్ధగా స్వామిని చూస్తూనే బయటికి తిరిగి రావడానికి వీలుగా చక్కటి క్యూ లైన్లని ఏర్పాటు చేశారు. అష్టభుజుడైన స్వామి తన ఊరువులపై హిరణ్యకశిపుణ్ణి ఉంచుకొని 2 చేతులతో పట్టుకొని గోళ్లతో చీలుస్తూ ఆ రాక్షసుణ్ణి వధించే దివ్య రూపంలో మూల విరాట్టు దర్శనమిస్తుంది. మిగతా చేతులతో స్వామి శంఖం, చక్రం, నందకం, సారంగాలను ధరించి కనిపిస్తారు. అభయ వరద హస్తాలతో భక్తులపై అనంతమైన కరుణాకటాక్షాలను కురిపిస్తారు. స్వామి ఇక్కడ ప్రహ్లాదుడితో కలిసి వెలవడం విశేషం. ఈ స్వామి స్వయంభూమూర్తి. ప్రతిమాసం స్వాతి నక్షత్రం రోజున మూల విరాట్టుకి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత మూలమూర్తి వక్షస్థలం మీద శ్వేత బిందువులు దర్శనమిస్తాయి. స్వామి దివ్య లీలా వైభవానికి ఇదే నిదర్శనం. ప్రత్యగ్ర సుందర విగ్రహం ఉగ్ర కోపోగ్ర రూపంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ దేవరని శాంతపరిచేందుకు ప్రహ్లాదుడు నిరంతరం ఈ మూల విరాట్టు సమక్షంలో సూక్ష్మ రూపంలో నిలబడి ముకుళిత హస్తాలతో ఆయన్ని స్తుతిస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం. ఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూతలవ దివ్య పరుషలాలా ఘటనయా ఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూతలవ దివ్య పరుషలాలా ఘటనయా వివిధ జంతు వ్రాత భువన మగ్నౌ కర్ణ నవ నవ ప్రియ గుణా నవ నారసింహ వివిధ జంతు వ్రాత భువన మగ్నౌ కర్ణ నవ నవ ప్రియ గుణా నవ నారసింహ గుణార్నవ నారసింహ గుణార్నవ నారసింహ. 10వ శతాబ్దంలో చాళుక్యులు ఇక్కడ దుర్గామాతని ప్రతిష్ఠించారు. కాలక్రమంలో కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దుర్గాలయాన్ని ధర్మకర్తలు అమృతవల్లి ఆలయంగా తీర్చిదిద్దారు. నృసింహుడితో పాటు అమ్మవార్లకు నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం అనంతపురం పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో, మరో ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలున్నాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. వెంకటాచలధీశుడిని సేవించి తరించిన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య కదిరి లక్ష్మీ నరసింహుడి వైభవాన్ని వేణోళ్ల కొనియాడాడు. ఈ స్వామిని కొలుచుకునేందుకు ఏటా దేశం నలుమూలల నుంచి ఉత్సవాల సమయంలో భక్తులు విశేషంగా కదిరికి తరలివస్తారు. ప్రహ్లాద వరదుడిని, కరుణని ఆశాంతం సొంతం చేసుకునే భాగ్యాన్ని పొందుతారు. ఇవి అనంతపురం జిల్లా కదిరిలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశేషాలు. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనముతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.